హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ లాకర్ రూమ్. అనుకున్నాం మేము నిన్న అనుకున్నట్టే లేచారయ్యా అండర్టేకర్లు. నాకు తెలుసు అదే జరుగుద్ది అని చెప్పి. అసలు తీస్తే సినిమా అవుద్ది, ఒక థ్రిల్లర్ సినిమా, మంచి స్క్రిప్ట్. అబ్బాయి ఎంత బాగుంటుందంటే అసలు నువ్వు చూడు, వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటి, ఆ తర్వాత టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయడం ఏంటి, బ్యాటింగ్ చేసి ఒక కొత్త అబ్బాయిని తీసుకొచ్చి రబాడా పవర్ ప్లేలో బౌలింగ్ వేసాడు. మెంటల్ బౌలింగ్ అది మామూలు మెంటల్ కాదు, ఏం రేంజ్ బౌలింగ్ అంటే అది. ఇట్ ఈస్ ప్రాపర్ ఫాస్ట్ బౌలింగ్. అది యూ హ్యావ్ ది పేస్, యూ హ్యావ్ ది స్వింగ్. అరే నువ్వు ఇమాజిన్ యు ఆర్ డూయింగ్ ఎ 150, యు ఆర్ బౌలింగ్ ఎ 150. అరే ఇమాజిన్ అంటే అంత అవసరం, అంత అతి చేయకు. ఇమాజిన్ యువర్ బౌలింగ్ 150 అండ్ యూఆర్ స్వింగింగ్ ద బాల్. ఇలా అయిపోయింది, అక్కడే దొరికేసావు. అసలు ఫస్ట్ ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు. ఆ అబ్బాయి పేరు మర్చిపోయాను, దానిష్ మాలేవర్. సో పాపం దానిష్ మాలేవర్ దొరికేసాడు. ఆ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ ఒక 4 ఒక 6 కొడితే బాగుంది, ఈరోజు సూర్య ఆడతాడు అని ఫిక్స్ అయ్యాను నేను. అప్పుడే అనుకుంటున్నావు, ఓ నువ్వు కంబ్యాక్ ఇస్తున్నావా ఈ గగనం సినిమాలో, నాకు తెలుసు సార్ మీరు ఇలా చేశారని అన్నట్టు నువ్వు కంబ్యాక్ ఇస్తున్నావా అనుకున్నా. అప్పటికే మన ఈడిపోయాడుగా, డికాక్ వెళ్ళిపోయాడు. అప్పుడు అయ్యాడయ్యా సూర్యకుమార్ యాదవ్ బౌల్డ్ అది 152. సూర్యకుమార్ యాదవ్ బాల్, నాకు అది బాల్ చూడగానే లైక్ బ్యూటిఫుల్, లైక్ టెక్స్ట్ బుక్ బ్యూటిఫుల్ క్రికెటింగ్ డెలివరీ. నీకు వైట్ బాల్, నీకు సారీ రెడ్ బాల్ క్రికెట్లో కనబడే ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్. ఇంకా అసలు అది అయిన తర్వాత కూడా నమన్ ధీర్ వచ్చి కొంచెం స్టడీ చేశాడు ఇన్నింగ్స్. ఒక పక్కేమో తిలక్ వర్మ ప్రెషర్ బిల్డ్ అవుతుంటే ప్రెషర్ మొత్తం నమన్ ధీర్ అబ్జర్వ్ చేస్తున్నాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూస్తున్నాను నేను. తిలక్ వర్మ ఇన్నింగ్స్ చూస్తుంటే అరే కమాన్ మ్యాన్ అన్నట్టు అనిపిస్తుంది. తిలక్ వర్మ కేమ్ ఎట్ నెంబర్ 5 or నెంబర్ 5 వచ్చాడు, 3 వికెట్స్ డౌన్. అప్పుడు వచ్చిన తర్వాత తిలక్ వర్మ సింగిల్స్ తీస్తున్నాడు, అక్కడక్కడ ఆడ్ డాట్స్ పడుతున్నాయి. ఏంది బాయ్, ఏం జరుగుతుంది పాపం అని అనుకుంటున్నాను. అప్పుడు బ్యాటింగ్ పవర్ ప్లే అయింది, బ్యాటింగ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ అయిన తర్వాత ద గై వాజ్ 22 balls 19 runs, అంటే less than 100 స్ట్రైక్ రేట్. అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ వస్తాడు. వచ్చిన తర్వాత మిడ్ ఆఫ్ ఉంటే లాంగ్ ఆఫ్ 6 కొడతాడు తిలక్ వర్మ, ఫస్ట్ బాల్ ఆఫ్టర్ స్ట్రాటజిక్ టైమ్అవుట్. ఆ ఓవర్ మొత్తం బాదాడు. అక్కడ నుంచి మొదలుపెట్టి ర్యాంప్, ఏ రేంజ్ ర్యాంప్ అంటే ఇంకెవరిని అసలు ఎవరిని వదల్లా. ఒక పాయింట్లో హార్దిక్ పాండ్యాకి తగలట్లా బాళ్ళు. హార్దిక్ పాండ్యా ఇస్ లిటరలీ స్ట్రగ్లింగ్. ఒక ఓవర్లో మన రబాడా వేసిన ఓవర్లో 3-4 డాట్లు ఆడేస్తాడు హార్దిక్ పాండ్యా. మనోడు ఏంది రబాడా టు హార్దిక్ పాండ్యా ఏదైతే ఓవర్ ఉందో అక్కడ లెన్స్ చూసుకుంటే అన్ని ప్రాపర్ షార్ట్ బాల్స్, ప్రాపర్ లెంత్. హార్దిక్ ఏమో కట్ చేద్దాం ట్రై చేస్తున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు, బట్ ఏది అవ్వట్లేదు. నథింగ్ ఇస్ పాసిబుల్ అసలు. కానీ అనదర్ సైడ్ భయ్యా ఏమో ఇంకొక జోన్లో ఆడుతున్నాడు. ఎలా అంటే తిలక్ వర్మకి ఏంటనుకుంటున్నావు, ఒకసారి తగలడం మొదలుపెట్టినాయి అనుకో, తిలక్ వర్మకి 360 degree షాట్స్ ఉంటాయి. అది ఒక పక్కన ప్యాడ్లు ఆడతాడు, ఇంకో పక్కన రివర్స్ స్వీప్ అంటాడు, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఆఫ్ సైడ్ 6లు కొడతాడు. వీలో లెగ్ సైడ్ అయితే ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఫుల్ టాస్ వేసిన బాల్ అయితే అది వెనక్కి కొట్టాడు. మెంటల్. ఆ బాల్ కూడా ఎలా వెళ్ళిందంటే కొద్ది పైకి వెళ్తే నో బాల్ అన్నట్టు అయింది, దానికి కిందకి వెళ్తే ఇక్కడికి వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ దానికి కొట్టాడు. నాకు ఇంకో క్రేజీ ఏంటంటే అశోక్ శర్మ అప్పటి వరకు చాలా బాగా వేసాడు, 12 runs ఫిగర్స్ చాలా బాగా వేసాడు, క్రేజీ. తిలక్ వర్మ అందుకున్న నెక్స్ట్ ఓవర్ లో బాగా వచ్చాడు. అబ్బో 6 4 4 6 ఎలా కొట్టాడు. సరదాగా లాస్ట్ బాల్ ఒకటే డాట్ పడింది, అవన్నీ బాదుడు. అండ్ పోను సరే, తర్వాత మన హార్దిక్ పాండ్యా కూడా ఏవో ట్రై చేశాడు. ఒక పక్కనేమో ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ వచ్చినప్పుడు కూడా పాండ్యా కొట్టాడు, సింగిల్ తీశాడు, మళ్ళీ తిలక్ కొడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూసేసరికి తిలక్ది చాలా మంచి ఇన్నింగ్స్ అవుద్ది, మంచి స్కోర్ తీసుకెళ్తాడు. ఫ్రమ్ వేర్ దే వర్ అట్ టు వేర్ దే ఆర్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది చాలా బాగుంటుంది, అది చూసుకుంటా అనుకున్నాను.
నేను నా లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బౌండరీ కొట్టే వరకు సెంచరీ అనే మాటే లేదు. 100 కొడతాడా ఇప్పుడు ఏంటి 100 కొడేస్తాడా అని నేను అసలు అనుకోలేదు. గుజరాత్ వాళ్ళు కూడా అనుకోలేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకున్నా. నేను చెప్తున్నా, ఐ వాంట్ టు సే దిస్, అబుద్ధో లేదో తెలియదు కానీ తిలక్ వర్మ విత్ హిస్ ఇన్నింగ్స్, విత్ హిస్ షిఫ్ట్ ఇన్ గేర్స్, హీ డిడెంట్ జస్ట్ షిఫ్ట్ ది మ్యాచ్, హీ షిఫ్టెడ్ ది టోర్నమెంట్ ఫర్ ముంబై. లిటరలీ ఈ మ్యాచ్ గెలవకపోతే వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయినట్టు నువ్వు. నీ టీము ఒక బ్యాడ్ స్టేట్లో ఉంది. దెర్ ఈస్ అ రబాడా హూస్ బౌలింగ్ ఎక్సలెంట్లీ వెల్, దెర్ ఈస్ అన్ అశోక్ శర్మ హూ బౌల్డ్ 2 overs 12 runs. బాగా వేస్తున్నారు. రషీద్ ఖాన్ మంచిగా వేసాడు. అలాంటిది నువ్వు 6 ఓవర్లో గేమ్ని ఇట్లా స్విచ్ చేసావు చూడు. సడన్గా మొమెంటం మారిపోయింది. సడన్గా వాళ్ళ బౌలింగ్ ఎలా మారిపోయిందంటే ఫస్ట్ బాల్ బుమ్రా వచ్చి వికెట్ తీసాడు. ఏంటి బుమ్రా హూ డిడెంట్ హ్యావ్ ఎ వికెట్ ఇన్ ఆల్ దీస్ గేమ్స్, ఆల్ ది 5 games, హీ కమ్స్ అండ్ టేక్స్ ఎ వికెట్ ఆఫ్ ది ఫస్ట్ బాల్. అదంతా ఎలా మార్చేశారంటే ఇట్ ఈస్ జస్ట్ ద స్విచ్, ద మొమెంటమ్ స్విచ్ అంటారు చూడు. తిలక్ వర్మ ఎలా ఉంటదంటే చిన్న స్లోప్ లో హ్యాండ్ బ్రేక్ వేయకుండా వ్యాన్ వదిలేస్తే కళ్ళు వెళ్ళిపోతుంటే ఎవడొకడు అది కాదు ముంబై అలా వెనక్కి వెళ్ళిపోతుంటే ఒకడు వచ్చి బాయ్ వచ్చి రాయి పెడతాడు చూడు, రాయి వచ్చి బండి ఆపుతాడు. ఆ రాయి తిలక్ వర్మ. వాట్ అన్ ఎనాలజీ రా, బుర్ర పాడు చేస్తారా. బయాలజీ. ఓకే వదిలే. సో క్రేజీ. ఆ ఇన్నింగ్స్ అలా అయిపోయిందా. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సరే వాజ్ లైక్ ఓకే సరే 200 టార్గెట్ కదా, గుజరాత్కి మళ్ళీ ఏముంది 3లో 2 ఆడితే అయిపోద్ది అనుకున్నాను. ఫస్ట్ ఓవర్ ఎవడేస్తాడని చెప్పి చూస్తేనేమో బుమ్రా. న్యూ బాల్ బుమ్రా. అరే ఎన్ని రోజులు అయిందో న్యూ బాల్ బుమ్రాతో. నేను ఇంకోటి కూడా చూసా ఈ ఇయర్లో, ఇదే ఫస్ట్ టైమా న్యూ బాల్ బుమ్రా. ఈ ఇయర్లో ఇదే కదా మొదటిసారి. నేను ఇంకోటి కూడా చూసా. ఆ అబ్బాయి పేరు క్రిష్ భగత్. క్యాచ్ పట్టాడు కదా. క్యాచ్ పట్టాడు ఫస్ట్ బాల్. క్రిష్ భగత్ స్క్వాడ్లో కూడా లేడు. 3 days బ్యాక్ స్క్వాడ్లోకి వచ్చాడంట ఇంజురీ రిప్లేస్మెంట్ కింద. ఎవరికి? అదే మన అథర్వ అంకోలేకర్ రిప్లేస్మెంట్ గా మనం 2 videos బ్యాక్ మాట్లాడుకున్నాం. ఒక బౌలర్ వచ్చాడు. మన అథర్వ అంకోలేకర్ కి బౌలర్ ఎంత ఇచ్చారంటే వాడతారేమో అనుకున్నాం. క్రిష్ భగత్ వచ్చాడు. క్రిష్ భగత్ మంచిగా వేసాడు యాక్చువల్లీ. చాలా 2 overs 10 runs. అండ్ ఐపీఎల్ రాది. ఐపీఎల్ అంత క్రిష్ భగత్ చాలా యంగ్, డొమెస్టిక్ కూడా ఎక్కువ ఆడలేదు. అలాంటిది నువ్వు డైరెక్ట్ నువ్వు అహ్మదాబాద్ స్టేడియం రా, అంత పెద్ద స్టేడియం, అది యూఆర్ డెబ్యూయింగ్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియం అగేన్స్ట్ అ టీమ్ విచ్ కెన్ లిటరలీ విన్ ద గేమ్, వాళ్ళ హోమ్ గ్రౌండ్. కానీ ద థింగ్ ఈస్ దట్ నువ్వు చూస్తే భలే జరిగిందిరా. బౌలింగ్ కూడా ఫస్ట్ బుమ్రా వేసాడు. తర్వాత నెక్స్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా బట్లర్ స్ట్రైక్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా బట్లర్ని తీసాడు. అది కూడా ఎంత మార్జిన్స్ అంటే యూజువల్లీ ఆన్ అన్ అదర్ డే అంపైర్ అయితే అవుట్ ఇవ్వకపోవచ్చు అండ్ ఇట్స్ అన్ అంపైర్స్ కాల్, బట్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ వికెట్. అది అయిపోయింది. అక్కడ వాషీ వచ్చాడు. వాషీ వచ్చి మంచి 3 4 కొట్టాడు హార్దిక్ పాండ్యాని. నేను అది చూసి అలా అనుకుంటున్నాను, మీరు ఎవరైతే గుజరాత్ టైటన్స్ ఫ్యాన్స్ ఉంటున్నారో మీరు ఇప్పుడు చూస్తున్నారు, మీరు చూసి మనకు ఉంది మావా గేమ్ అని అనుకుంటున్నారు, కానీ మీకు లేదు గేమ్. అది కూడా ఏంటి, నీకు లేకపోవడం కూడా ఒక పాయింట్, కానీ కొంచెం ఆశ చూపించి ఆడతాడు చూడు, కొడతాడు చూడు. వాషింగ్టన్ సుందర్ ఈ ఐపీఎల్ మొత్తం ఎప్పుడు వచ్చిన ఫస్ట్ 3-4 బాల్లో బౌండరీ వెళ్తుంది, నీకు పీక్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నాడు. కాన్ఫిడెన్స్ ఇచ్చి అవుట్ అయిపోతాడు. అవుట్ అయిపోయి షిట్ మ్యాన్ ఇంకో 10 balls సరిగ్గా ఆడుంటే అయిపోయింది మామ, నెక్స్ట్ టైం. సో అదే ఈ రోజు అయితే ఇట్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ దట్ మనం లాస్ట్ ఇయర్ ఫస్ట్ మ్యాచ్ నుంచి మొత్తుకుంటున్నాం చూడు, వీళ్ళు 3 పడితే మ్యాచ్ ఉండదు, వీళ్ళు 3 పడితే మ్యాచ్ ఉండదు, వీళ్ళు 3 పడితే మ్యాచ్ ఉండదు. ఈ రోజుకి ఎగ్జాంపుల్ జీటీ ఎక్స్పోజ్డ్ అని ఈ రోజు జరిగింది. అండ్ ఎక్సలెంట్ క్రెడిట్స్ టు ది ఇంపాక్ట్ సబ్ అశ్విని కుమార్ డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్ 4 wickets తీసాడు. మళ్ళీ ఈరోజు వచ్చాడు రా. ఇదే మొదటి గేమ్ వచ్చాడు రా. ఏం వేసాడంటే 4 overs 24 runs 4 wickets. అశ్విని కుమార్, గజన్ఫర్, శాంట్నర్ అయితే ఒక్కరు వచ్చాడు, 2 వికెట్లు. వాళ్ళు ఇంకా వాళ్ళకి గ్యాప్ ఇవ్వలేదు. ఇప్పుడైతే నాకు అసలేంది పీక్ ఎక్కడంటే వికెట్లు పడిపోయినప్పుడు నేను ఇంకా ఓకే గుజరాత్ టైటన్స్ ఇంపాక్ట్ సబ్ ఇంకా యూజ్ చేసుకోలేదు కదా, ఎవరిని తెస్తారో అనుకున్నాను. రాహుల్ తెవాతియా ఇంపాక్ట్ సబ్గా రాగానే నాకు స్పీడ్గా ఉంటుంది చూడు,
అంటాడు. అది వచ్చింది నాకు నా మైండ్ ఒకేసారి. అరే అదేలే ఇంకా నీకు 2026లో నువ్వు ఒక 160 రన్లు కొట్టాలి, 150 రన్లు కొట్టాలంటే నువ్వు రాహుల్ తెవాతియా నువ్వు పంపించుకుంటే కానీ నేను ఒకటి చెప్తారా, ఇది ఒక అబ్జర్వేషన్ అనుకోవచ్చు, నాకు అనిపించింది అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. బట్ చాలా మంది నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నా. అదేంటంటే అది నీకు తెలుగు రాదని నాకు తెలుసు. అర్థమైందిరా, ఏం అనట్లేదు రే. సో నాకు అనిపించేది ఏంటంటే దేర్ ఈజ్ నో మోర్ దిస్ థింగ్ దట్ యూజువల్లీ క్రికెట్లో 2 థింగ్స్ ఉంటాయి కదా. ఒకటి ఎక్స్పీరియన్స్ అనే దాంతో, లైక్ ఫార్మ్ ఈస్ టెంపరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, ఎక్స్పీరియన్స్ నీకు హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ తెవాతియా. అండ్ దేర్ మైట్ బి అనదర్ ఎగ్జాంపుల్ హూ ఈస్ అన్ అన్నోన్ కమోడిటీ. నెట్స్లో బాగా ఆడాడు, స్పార్క్ కనిపించింది, ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరికి నువ్వు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే, ఇది బ్యాటింగ్లో ఉన్నా బౌలింగ్లో ఉన్నా తీసుకో, ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ దట్ యూ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గై. అది నీకు ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ ఏమన్నా, టేకే శార్దుల్ ఠాకూర్, టేకే దీపక్ చాహర్, వాళ్ళు ప్రూవెన్ బౌలర్స్. శార్దుల్ ఠాకూర్ రన్స్ కొట్టించుకున్నా వికెట్లు తీస్తాడు, దీపక్ చాహర్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు. ఇది మనం కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాం. 2018 రైజింగ్ పూణే నుంచి చూస్తున్నాం, అవునా కదా? కానీ ఇప్పుడు టైమ్స్ ఎలా మారిపోయినాయి అంటే, కొత్తోడిని పట్టుకొస్తే మనకి హీ మైట్ డూ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అన్న జోన్లోకి వచ్చింది. దిస్ విల్ రిజల్ట్ ఇన్ అ లాట్ ఆఫ్ అన్క్యాప్డ్ బైస్ ఫ్రమ్ హియర్ ఆన్. అవును, నాకు అనిపిస్తుంది ఎన్ని అన్క్యాప్డ్ బైస్ ఉంటాయంటే, దానికి కూడా సన్ రైజర్స్ ఆక్షన్ ఒక ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు నువ్వు టీంలో చూస్తే ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్న వాళ్ళు శివాంగ్, ప్రఫుల్, షాకిబ్, అంటే ప్లేయింగ్ లెవెన్లో 3 ఆడుతున్నారు. చాలా తక్కువ ఒక్క ఐపీఎల్ ఆడిన వాళ్ళు హర్ష్ దూబే, అనికేత్ వర్మ, సలీల్ అరోరా. 11 మందిలో 12 మందిలో 6 వెరీ నేసెంట్ స్టేజ్ ఆఫ్ ఐపీఎల్లో ఉన్నారు. అలాగే ఇట్ కెన్ గో ఐదర్ వేస్. బట్ ద థింగ్ ఈస్ దట్ ప్రూవ్ అవుతున్నారు కాబట్టి చాలా, ఒక ప్రియాంష్ ఆర్యాలు వస్తున్నారు, సూర్యవంశీలు వస్తున్నారు, వీళ్ళందరూ ఒక్క సీజన్లో స్టార్లు అవుతున్నారు. కాబట్టి ఐఎమ్ థింకింగ్ దట్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కొత్త వాళ్ళని, తెలియని వాళ్ళని చూస్తూ ఉంటాం ఇంకా మనం ఐపీఎల్లో. అదొకటి. అండ్ ఆ ఎగ్జాంపుల్ జీటీకి నువ్వు చూసుకుంటే సుదర్శన్, గిల్, బట్లర్, సుందర్, ఫిలిప్స్ మొత్తం స్పీక్స్ ఎక్స్పీరియన్స్. కింద నుంచి చూసుకుంటే సిరాజ్, అశోక్ ఫస్ట్ ఐపీఎల్, బట్ రబాడా, రాషిద్ ఖాన్. సో యువర్ టీమ్ ఇస్ ఫిల్డ్ విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఆ రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్ మీద యూ కెన్ టేక్ యువర్ బెట్స్. వాళ్ళు ఎప్పుడో దుబాయ్లో మ్యాచ్ ఆడారని చెప్పి ఇక్కడ చేస్తే బొంబాయి అయిపోద్ది నీకు. అండ్ ఆల్సో షారుఖ్ ఖాన్ తమిళనాడు టీంలోనే అంతగా బాగా పర్ఫామ్ చేయట్లేదురా. తెవాతియా కూడా అంతే. తెవాటియా వెరీ రేర్లీ ప్లేయింగ్ డొమెస్టిక్ అంటే ఈ మధ్యన. తెవాతియాది ఏదైతే ఆ మ్యాడ్ ఇన్నింగ్స్, ఆ 30 రన్ల ఇన్నింగ్స్ ఉందో, దాని తర్వాత నీకు అసలు లెట్స్ మూవ్ ఆన్. ఈరోజు ఇంపార్టెంట్ మ్యాచ్, ఇంపార్టెంట్ ఫిక్స్చర్, ఇంపార్టెంట్ మెంటల్ ఫిక్స్చర్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఎందుకు అంటే ఈ పాయింట్లో దేర్ ఆర్ 6 మ్యాచెస్, 3 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు సన్ రైజర్స్ హైదరాబాద్. దెర్ ఈస్ ఢిల్లీ క్యాపిటల్స్, 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 2 ఓడిపోయారు. ఇప్పుడు ఎలా ఉందంటే, ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచారు ఇంకా ఎస్ఆర్హెచ్ వాళ్ళు, ఢిల్లీ కంటే అహెడ్ ఉంటారు, 6-3 అవుతుంది కాబట్టి. లేదంటే యూ విల్ ఫాల్ ఇన్ టు అగైన్ దట్ కేటగిరీ ఆఫ్ మళ్ళీ క్యాచ్అప్ చేసే సిచ్యువేషన్ రావచ్చు. ఇట్స్ ఎ క్రూషియల్ మ్యాచ్. 1, 2 నువ్వు ఎవరెవరితో ఓడిపోయావు ఆల్రెడీ? ఒక పంజాబ్తో ఓడిపోయావు, ఒక ఆర్సీబీతో ఓడిపోయావు, అవి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఒక ఎల్ఎస్జీతో ఓడిపోయావు. దట్ యూ షుడ్ మేక్ షూర్ దట్ దిస్ విల్ నాట్ హాంట్ యూ. సో టాప్ 4లో ఉన్న ఈ వేరే టీముల్ని నువ్వు కొట్టాలి. ఆల్రెడీ ఆర్ఆర్ని కొట్టావు, ఢిల్లీని కొట్టాల్సిందే. కానీ నీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఢిల్లీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. నా వరకు వస్తే ఢిల్లీస్ బౌలింగ్ ఈజ్, ఇఫ్ నాట్ ది బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ లైనప్స్ ఇన్ ఐపీఎల్ 2026 ఫర్ మీ. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని నువ్వు కొట్టాలంటే ఫస్ట్ ఫీల్డింగ్ బాగా చేయాలి. సెకండ్, మేనేజ్మెంట్ డెసిషన్స్ లైక్ ఇంపాక్ట్ ప్లేయర్ కరెక్ట్గా తీసుకోవాలి, టీమ్ సెలెక్షన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్.
థర్డ్ నువ్వు బ్యాటింగ్లో మ్యాచ్ చెప్పకపోయినా పర్లేదు, కామంగా ఉండాలి చాలు. థర్డ్ నువ్వు బ్యాటింగ్ ఫినిషింగ్ బాగా చేయాలి. నువ్వు ఇప్పటివరకు చూసుకో 6 మ్యాచ్లు ఆడాం, 6 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా మనం బ్యాటింగ్ ఫినిషింగ్ మన స్టాండర్డ్స్లో చేయలేదు. అలా ఫినిషింగ్ అనేది కాదు, ఇట్ ఈస్ మోర్ లైక్ 15 to 20 మనం చూసుకుంటే 10 to 15 వాడేస్తున్నాం 15 to 20 కంటే. అండ్ ది థింగ్ దట్ ఇప్పుడు మనం లైవ్లో మాట్లాడుకున్నది క్లస్టర్స్లో వికెట్లు పడతా ఉంటాయి. వెంటనే ఒక్కొక్కరు ఒకటి పడినంటే ఇంకో 2 పడతాయి, రెండు అలా. ఇప్పుడు ఒకసారి టేబుల్ ఓపెన్ చేయి, ఈ మ్యాచ్ మనం గెలిస్తే నెట్ రన్ రేట్తో చూసుకుంటే ఒక స్టెప్ పైకి వెళ్తాం, థర్డ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో విల్ గో ఆన్ 4. వెరీ క్రూషియల్ మ్యాచ్, వెరీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, వెరీ క్రూషియల్ మ్యాచ్ ఫర్ ఢిల్లీ ఆల్సో, బికాస్ ఇది మిడ్ టేబుల్ క్లాషెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 11-12 గేమ్స్ అన్ని టీమ్స్ ఆడే వరకు అన్ని క్రూషియల్ గేమ్స్ అందరికి. సో అలాంటిది, అండ్ ఆల్సో హైదరాబాద్ లో మ్యాచ్ కాబట్టి, హోమ్ మ్యాచ్ కాబట్టి దేర్ ఇస్ దిస్ థింగ్. నేను ఒక్కటేం చూడాలనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు సీ స్మరణ్ గెట్ అ ఛాన్స్, ఒక్క ఛాన్స్ మేబీ ఇన్ ప్లేస్ ఆఫ్ సలీల్ అనుకుంటున్నాను. సో యూ వాంట్ ఇషాన్ కిషన్ టు కీప్. పర్లేదు, ఓకే. మరీ అంతగా కావాలంటే సరే, మరి కిషన్ క్లాసన్కి ఇచ్చేయండి పర్లేదు. ఓకే, బికాజ్ మరి నువ్వు బౌండరీల దగ్గర క్లాసన్ ఇది కొద్దిగా క్లాసన్ చేయడానికి చెప్పాడు, నా వికెట్ కీపింగ్ డేస్ ఆర్ ఆల్మోస్ట్ డన్ అది ఇది అని. ఏమో మరి. బట్ ద థింగ్ ఈస్ దట్ ఇంకొకటి ఏంటి అంటే, ఢిల్లీ ఇప్పటి వరకు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. అంటే లైక్ వాళ్ళకి టాప్ 4 టాప్ ఆర్డర్ ఇస్ నాట్ పర్ఫార్మింగ్ దాట్ వెల్. వాళ్ళకి నితీష్ రాణా ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలే. మన కరుణ్ అన్నారు, తేడా వర్కౌట్ అవ్వలే. వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్, సో వాళ్ళ బౌలింగ్ ఎలాగ పర్ఫామ్ చేస్తారు, బట్ వాళ్ళ బ్యాటింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ మ్యాచ్లో అన్న విల్ ఎస్ఆర్హెచ్ గెట్ ద ఛాన్స్ టు చేజ్ ఆర్ నాట్ అనేది కూడా ఒకటి. అది మన చేతిలో లేనిది, బట్ స్టిల్ విల్ ఎస్ఆర్హెచ్ గెట్ ఎ ఛాన్స్ టు చేజ్ ఆర్ నాట్. అండ్ ఏంటి ఎలా ఉంటాయి, పిచ్ ఎలా ఉంటుంది అనేది మెయిన్ థింగ్స్. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ వెరీ క్లోజ్ కాంటెస్ట్. లైవ్ వస్తాం, సాయంత్రం లైవ్ వస్తాము, సో వచ్చేసేయండి ఆబ్వియస్లీ. బట్ నీకేమనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్, హూ డూ యూ థింక్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఎడ్జ్? మెయిన్ వన్ థింగ్ ఐ టోటలీ బిలీవ్ ఇస్ ఇన్ మొమెంటమ్. మన ఒక క్రేజీ మొమెంటమ్, క్రేజీ కాన్ఫిడెన్స్లో ఉన్నాం కాబట్టి ఐ ఫీల్ వీ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ డీసీ. బట్ డీసీ కూడా సూపర్ ఎక్సలెంట్ విన్ నుంచి వస్తున్నారు అగేన్స్ట్ బెంగళూరు ఇన్ బెంగళూరు. మీది విన్ అయితే మాది విన్స్ రా. ఓకేరా, ఏదో చెప్తున్నాడు. మిల్లర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, స్టబ్స్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇది చాలా టఫ్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్, టు బీ ఆనెస్ట్ చాలా టఫ్ మ్యాచ్. మరి మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. 3 డిపార్ట్మెంట్స్లో పర్ఫామ్ చేయకుండా ఒక్క డిపార్ట్మెంట్లో పర్ఫామ్ చేసి గెలుద్దాం అనుకుంటే అవతల ఉన్నది కాదు, సిఎస్కే కాదు. సో అంతే. ఈ ఇయర్ గురించే మాట్లాడుతున్నారు. ఓకే, నాది సేమ్ అదే. 3 డిపార్ట్మెంట్స్ పర్ఫామ్ చేయకపోతే అస్సామే. మీరు 3 డిపార్ట్మెంట్లు ప్రాపర్గా పర్ఫామ్ చేసి డిపార్ట్మెంటల్ లాగా ఆడితే విజేత మనదే. ఎస్, అది మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లైక్ అన్ని చేయండి. హైప్ కూడా. అండ్ రేపు లైవ్ వచ్చేయండి, కలుస్తున్నాం. రేపు స్పెషల్ గెస్ట్ రేపు లేరు. బాయ్.